విశాఖలో కల్తీ నెయ్యి కలకలం రేపుతోంది. బళ్ళారి నుంచి వచ్చి విశాఖలో ఒక లాడ్జిలో గుట్టుగా నెయ్యి తయారు చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 120 లీటర్ల నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీకి పాల్పడుతున్న 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తక్కువ ధరకే నెయ్యి వస్తుందంటే క్యాటరింగ్ వ్యాపారులు ఆలోచించాలంటున్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో కల్తీ నెయ్యి కలకలం రేపుతోంది. విశాఖపట్నం నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లాడ్జిలో అక్రమంగా పూర్తిగా కల్తీ నెయ్యిని తయారు చేసి దాన్ని అమ్మకాలు చేస్తున్నట్టు వచ్చినటువంటి సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దాడులు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అసలు ఏ లాడ్జిలో జరిగింది, ఎలా ఈ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు, దానికి సంబంధించి కూడా అధికారులు ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అప్పారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే విశాఖపట్నంలో ఒక లాడ్జిలో దాదాపు 120 కేజీల కల్తీ నెయ్యి దొరికిందని చెప్పి తెలుస్తుంది. దాన్ని ఎలా తయారు చేస్తున్నారు, ఎవరు తయారు చేస్తున్నారు, మీకు వచ్చినటువంటి సమాచారం ఏంటి? మేము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తర్వాత నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు సంయుక్తంగా దాడులు చేయడం జరిగిందండి. మన పూర్ణ మార్కెట్లో దగ్గర మెయిన్ రోడ్లో ఉన్నటువంటి లాడ్జి విక్రాంత్ రూమ్ నెంబర్ 9లో బళ్ళారి నుంచి వచ్చినటువంటి ఒక 3 వ్యక్తులు దీన్ని ఏంటంటే మెటీరియల్ వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని రూమ్లో ఏంటంటే వీళ్ళు వనస్పతి తర్వాత ఇడుబుల్ ఆయిల్ 2 కలిపి ముందు వాళ్ళు పొయ్యి మీద చిన్న పొయ్యిలు ఉన్నాయి, 2 kgs గ్యాస్ సిలిండర్లు ఉంటాయి కదా, దాని మీద వాళ్ళు మరిగించి బాగా మరిగిన తర్వాత దాంట్లో అంటే మిల్క్ క్రీము కలుపుతున్నారు. ఆ క్రీము కలిపిన తర్వాత ఒక 20 minutes అయిపోయిన తర్వాత ఈ నెయ్యి వాసన రావడానికి అంటే ఎసెన్స్ కలిపారు వాళ్ళు. ఆల్రెడీ మేము వాళ్ళు ఉంటుండగా మేము తయారు చేయడం జరిగింది, తయారు చేయించాం వాళ్ళ చేత. ఎలా చేస్తున్నారు ఏంటని చెప్పేసి తయారు చేయించడం జరిగింది. దాన్ని మళ్ళీ కొంతసేపు పోయిన తర్వాత చల్లారబెట్టి వడకట్టేసి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి క్యాటరింగ్ వాళ్ళకి అమ్ముతున్నామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగిందండి. అంటే ఇది ఎప్పుడు ఎన్ని రోజులుగా జరుగుతుంది? మీకు సమాచారం వచ్చే టైంకి వీళ్ళు ఎంతవరకు అమ్మకాలు చేసి ఉంటారు అనేది మీకు ఎంతవరకు తెలుసు? అంటే వీళ్ళు ఎవ్రీ 15 రోజులకట, అంటే ఇది 3వ రావడం, వీళ్ళు 2 times వచ్చి వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో ఇది థర్డ్ టైం ఏంటంటే మేము వాళ్ళు ఎన్ని క్యాన్లు పట్టుకొని వెళ్ళడం గట్రా చూసాం. అసలు ఏమవుతుంది ఏంటని చెప్పేసి పోలీసు వారికి కూడా మేము సమాచారం ఇవ్వడం జరిగింది. లాస్ట్కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో అక్కడ ఐడెంటిఫై చేసి ఇచ్చేసామండి. అంటే వచ్చిన ప్రతిసారి కూడా అదే లాడ్జా, లేదంటే లాడ్జీలు మారుస్తున్నారా, లేదంటే వాళ్ళకి తెలిసి కూడా ఎందుకు లాడ్జీలో అంటే జనరల్గా నెయ్యి తయారీ అంటే స్మెల్ వస్తుంది, లాడ్జీలు కూడా తనిఖీలు చేస్తాయి, ఆ వచ్చేవాళ్ళు ఎవరు అనేది కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. దానికి సంబంధించి లాడ్జీ నుంచి ఏమైనా మీకు సమాచారం వచ్చింది? లాడ్జీ వాళ్ళు అయితే మేము అడిగాం. వాళ్ళు అడిగితే లాస్ట్ 3 months నుంచి వస్తున్నారండి. ఎవరి 15 రోజులు ఉంటారు, 15 నుంచి 20 రోజుల వరకు ఉంటారు, 16-17 రోజులు ఉంటారు. వీళ్ళు రూమ్లో తయారు చేసేసి బయట మార్నింగ్ టైంలో వెళ్ళి రూరల్ ఏరియాలో గట్రా అమ్ముకుంటారండి. బయట మార్కెట్లో అమ్మేస్తారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ అంతా నైట్ తయారు చేస్తారు, ప్రిపేర్ చేసి మళ్ళీ మార్నింగ్ తీసుకెళ్ళి అమ్మేస్తారని చెప్పడం జరిగిందండి. మొత్తం ఎన్ని కేజీలు తీసుకున్నారు? దానికి సంబంధించి మెటీరియల్ ఏదైతే క్రీము, ఎడిబుల్ ఆయిల్, తర్వాత ఇవన్నీ కూడా ఎంతవరకు స్వాధీనం చేసుకున్నారు? ఫర్దర్గా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? మేమైతే శాంపుల్ అది కూడా తీసామండి. శాంపుల్స్ ల్యాబ్ పంపించడం జరిగింది. 120 కేజీల వరకు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత క్రీమ్ కూడా ఒక 30 కేజీల వరకు తీసుకున్నాం. వాళ్ళు ఎసెన్స్ కూడా కలిపినటువంటి ఎసెన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత స్టవ్స్ కూడా ఇవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నామండి. మొత్తం వాళ్ళ ప్రిపరేషన్కి ఏటవి వాడుతున్నారో మొత్తం అంతా తీసుకున్నాం. రా మెటీరియల్ ఆల్రెడీ తయారై ఉన్నటువంటి 120 కేజీలు నెయ్యిని కూడా సీజ్ చేసామండి. ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరైనా బ్యాచ్ అంటే వీళ్ళు ముగ్గురే కాకుండా పట్టణంలో ఇంకా వీళ్ళతో పాటు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఎవరు లేరండి, వీళ్ళు ముగ్గురే ఉన్నారు. మెయిన్ ఏంటంటే అడిగితే మేము అక్కడ బళ్ళారి నుంచి వచ్చాం, వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ట్రేస్ అవుట్ చేసాం. ఆధార్ కార్డు అడ్రస్ కూడా బళ్ళారి అడ్రస్లో ఉన్నాయి. లాడ్జీ వాళ్ళు కూడా అడిగాం, ప్రూఫ్లు ఎట్టి ఇచ్చారంటే ఏ ప్రూఫ్లు ఇచ్చారో వాళ్ళ దగ్గర ఉన్న కూడా పోలీసు వారు కూడా తీసుకోవడం జరిగింది. ఆధార్ కార్డులు వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయండి, జెరాక్స్ కాపీలు. మరి ఇప్పుడు ఈ క్యాటరింగ్ వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఎవరైతే దీన్ని కొనుగోలు చేస్తున్నారో వాళ్ళకేమైనా మీరు అవగాహన కల్పించడం కానీ, వాళ్ళకేమైనా ఇది కల్తీ నెయ్యి అని చెప్పడం కానీ ఏమైనా జరిగింది? అంటే ఒకటి గమనించాలండి, వాళ్ళు ఏంటంటే 350 రూపాయలకు వస్తుందంటే గతంలో చాలా దగ్గర కూడా మేము చెప్పాం 350 రూపాయలకి అయితే ఇక్కడ ఎక్కడ కూడా మన దగ్గర సాధ్యం కాదు. 350 రూపాయలు నెయ్యి అనేది ఏదైనా సరే 650 దాటినటువంటిదే మీకు నెంబర్ 1 క్వాలిటీ వస్తుంది తెప్పించి. ఎప్పుడైనా సరే 400, 500 లోపు వచ్చింది కూడా సస్పెక్ట్ చేయాలి. అలా అంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నారు, ఇవ్వడానికి కారణం ఏంటి?
ఏమైనా కలుపుతున్నారా, ఏమైనా క్వాలిటీ లేకుండా పోషక విలువలు లేకపోవడం కానీ ఏదైనా వీళ్ళు చేస్తున్నారు, కల్తీ చేస్తున్నారనే అనుమానం అయితే మటుకు కన్జ్యూమర్కి, వినియోగదారుడికి కంపల్సరీగా ఉండాలండి. కొనుక్కునేటప్పుడు మనం డబ్బులు వెచ్చించి కొనుక్కునేటప్పుడు వినియోగదారుడు మటుకు కంపల్సరీగా దాని విలువ, రెండో క్వాలిటీ కూడా ఎలాగుందో చూసి కొనుక్కోమని చెప్తున్నాం సార్ మేము. ఇంకొక దాదాపు 2 నెలల క్రితం పట్టణంలో బేకరీల మీద, ఫుడ్ ఈ హోటల్స్ మీద రైడ్ జరిగింది. అందులో మీరు ప్రధానంగా చాలా వరకు కూడా తనిఖీలు చేశారు. అందులో చాలా వరకు లోపాలు కనిపించాయి. వాళ్ళ మీద ఇప్పటివరకు ఏమైనా చర్యలు ఉన్నాయి? ఆల్రెడీ మాకు 29 కేసులు రిజిస్టర్ చేసిన జరిగిందండి. ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చినాయి. వాళ్ళకి 46(4) నోటీసులు అండి. మా చట్ట ప్రకారం, FSSAI యాక్ట్ ప్రకారం వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే క్వాలిటీ మీ రిపోర్ట్ ఎలాగొచ్చింది, దీని మీద మీరు ఏమైనా అప్పీల్కి వెళ్తారు ఏమిటంటే ఒక యాక్ట్లో వాళ్ళకి ప్రొవిజన్ ఉంది, వాళ్ళు తెలియజేయాలి. ఇంకా మేము అడల్ట్రేషన్ అని చెప్పి మీ శాంపుల్స్ నిర్ధారణ అయ్యి, సో దీని మీద మీ వివరణ ఏంటని చెప్పేసి వాళ్ళ అప్పీల్కి అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అయితే కంప్లీట్గా 29 కూడా FSSAI దీని చట్ట ప్రకారం కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. దాంట్లో 19 కేసుల వరకు అన్సేఫ్ మాట, తింటే హానికరం, ఆరోగ్యానికి మంచిది కాదని వచ్చింది. అది క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. మిగతా కేసుల నుంచి జాయింట్ కలెక్టర్ గారికి అడ్judicationకి పెట్టడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే పట్టణంలో చాలా వరకు కూడా ఆహార కల్తీ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా నెయ్యిని కూడా కల్తీ చేసి, అంటే కల్తీ నెయ్యినే తయారు చేసి ఒరిజినల్ నెయ్యిలాగా దాన్ని రూపొందించి కూడా అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ముఠాలు అయితే విశాఖపట్నం నగరంలో తిరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి లాడ్జీలు కూడా 3 పట్టుకోవడం జరిగింది. నెయ్యిని కూడా భారీ స్థాయిలో తయారు చేయడానికి వినియోగించినటువంటి ముడి పదార్థాలుగా చెప్తున్నటువంటి ఎడిబుల్ ఆయిల్స్, అదేవిధంగా డాల్డాని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు అంటే ఇది ఒకసారి కాదు, ఇప్పటికీ 3 సార్లు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే పట్టణంలో భారీగానే కల్తీ నెయ్యి చలామణి అవుతుంది అనేది అయితే ఇప్పుడు స్పష్టమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మరింత దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఉన్నటువంటి లాడ్జిలో దొరికినటువంటి 3 కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.